పక్కకు ఉండండి. గ్రామంలో మనము అన్ని బజార్లు తిరిగి ప్రతి తెలుగుదేశం జనసేన నాయకులందరినీ కూడా కలిసి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని సాగనంపటానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామం నుండి కూడా, ప్రతి ఇంటి నుండి కూడా సోదరులు సోదరీమణులందరూ కూడా సహకారంతో ఎదురుకు తీసుకెళ్ళడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడానికి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే అన్నాపురంలో మొదలెట్టాం. మరి దాంతోపాటు ఈ రెండు ఒకే ఎంపీటీసీ. ఈ గ్రామం పూర్తయిన తర్వాత సమయం ఉంటే అన్నాపురంలో ఉన్నటువంటి ఎస్సీ ఏరియా కూడా మిగిలిపోయిందాన్ని కవర్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతిరోజు సాయంత్రం 4 దగ్గర నుండి రాత్రిపూట 8-9 గంటల వరకు కూడా ఈ 2 నెలలు పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జనంలో కూడా మార్పు విపరీతంగా ఉంది. దానికి కారణం ఈనాడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక వైఖరి విధానమే ప్రధాన కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళాలి, బాబు షూరిటీ, భవిష్యత్తుకి ఏ విధమైనటువంటి గ్యారంటీ మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వబోతున్నామో ప్రతి గుమ్మాన్ని తట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా अरे भाई पप्पू ले रहा जय
జన్మలో మర్చిపోకూడదు అలాంటి దుర్మార్గుడు ఓటని ఆయుధంతో ఓడిస్తాం. ఏదో అధ్యక్షులే గుర్తుపెట్టుకోండి, ఎవరైందో తెలుసుకోండి. సాయంత్రమా తల్లికి వందనం కింద తల్లికి చెక్క 15,000. వచ్చేలేదా నిలబడాలి. ఓకే సార్. ఆగు అమ్మా గ్యాస్ బండ్ రేటు పెరిగిపోయి చూడు ఉంటుందమ్మా ఎంత మనవాళ్ళు ఏం చేస్తావా? సర్కిల్ లేడమ్మా పట్టుకోండి. బాత్రూమ్ పేసేది ఉన్నదిగా. గ్రామ పెద్దలకు ఇంత ఘనస్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి రాబోయేటువంటి రోజుల్లో మీరు చెప్పిన అన్ని విషయాలు మనం తిరిగినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఇళ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, కొంత మేరకు రోడ్డు సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. ప్రతి ఆడకూతురికి 18 ఏళ్ల నుండి 59 ఏళ్లు వచ్చే వరకు కూడా ప్రతి నెల 1500 చొప్పున వాళ్ళ నెలవారీ ఖర్చులకి భర్త మీద, ఇటు అత్తమామల మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారో, ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ బుద్ధి ఇచ్చి ఆదుకుంటాం. మరి ఈ రోజున మీరందరూ కూడా ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేను విన్నాను, నేను చూస్తాను అన్నాడు. ఆఖరికి చూసింది ఏమీ లేదు. 80 రూపాయలు ఉండేటువంటి మధ్య తరగతి ప్రజలు కాయకష్టం చేసేసి ఒక క్వార్టర్ తాగాలంటే ఇవాళ దాన్ని 200 చేసేసి 500 పనికెళ్తే
వచ్చేటప్పటికి 400 రూపాయలు బ్రాంచ్ షాపానే కనపడతాం. అక్కడికి వెళ్ళాలి, ఆ పక్కన గుడి దగ్గర కొద్దిగా వేసావా, ఫుల్ వేసానండి అన్నాడు. ఏంట్రా బాబా అంటే ఎక్కడికి వెళ్ళొచ్చామంటే పామాయిల్కి వెళ్ళొచ్చా, మీ తోట పడతాను పామాయిల్ కొడతామన్నాడు. వాడు కోస్తే కూలి మహారాష్ట్రలో వస్తుంది. ఈ రోజున 800లో 400 వీడు తాగితే వీడు పెట్టాలని తెలియదు. 600 పోతే 600 వీడి ఇంటి పట్టుకెళ్ళి 100 కొందరు రెక్కల మొక్కలైనా సరే మీ డబ్బంతా ఎక్కడికి పోతుందో, ఎవడు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆడకుదురులు కానీ మిమ్మల్ని కానీ అడుగుతా ఉన్నాం. ఆ రోజున 80 రూపాయల నుంచి 10 రూపాయలు 5 రూపాయలు కనీసం ఎంఆర్పీ నేను అమ్మితే కూడా నేను ఎవరిని కూడా ఊరుకునేవాడిని కాదు. బెల్ట్ షాప్ పెట్టినా సారాలు వచ్చినా 1 నుండి 50 అయిపోయి వాడు తెలుగుదేశం అయినా సరే పేక మీద కత్తి పెట్టి 1కి 10 సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది తప్ప వీడు తెలుగుదేశం కదా సారాలనుకుంటే నా కార్యకర్త బాగుపడతాడని ఇప్పుడు చూడాలి. నా ప్రజల ఆరోగ్యం బాగుండాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కష్టపడినంత కూడా ప్రజల కోసమే. ఈ రోజున ఇక్కడేసినా అక్కడేసినా ఈ ఊళ్ళో ఈ మాత్రం వేసామంటే మనం వచ్చామంటే అభివృద్ధి జరిగింది. ఈ రోజు ఎల్ఈడీ లైట్ ఏంటంటే దీని కాలంలో చంద్రమా ఉంటామంటే మన తెలిసిన నాయకులే. ఈ చౌటాలను వేసే పరిస్థితి లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రోడ్లు గీకారు పోయిటారు. ఎందుకంటే కారణవారంలో కనీసం ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మనకు లేదు కాబట్టి అది యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో గోకి ఏదో దారుణ అన్నం వేస్తారు. వెళ్ళిపోతే మాత్రం ఒకరు మారేట ఏమంటారు మీకు తెలుసో తెలియదు. తాళగోవరం నుంచి రామసింగవరం నుండి కూచింపూడి పెదవేగి మీదుగా ఉన్నవాళ్లు అటు దెబ్బగూడెం లక్ష్మీపురం మీదుగా తిరిగి 7వ మైల్ మీద నుంచి రావాలంటే లాంగ్ అయిపోతుంది. గుండెలు అని చెప్పి రామసింగారం చెరువు కట్టుకుని ఎడలు చేసి అక్కడ పెద్దపేట తాలూకా వాళ్ళ భూమి ఉంటే వాళ్ళ నరసన్నపాలెం అయితే 2,20,000 రూపాయల సొంత డబ్బులు 10 సార్లు తగ్గుబడి కట్టారు. ఇది నాకు కావాలి, ఇస్తారా ఎవరా అని 2,20,000 రూపాయలు కట్టింది నేను సుధాన్నాడు. మీకోసం కూనుకున్నా. మీరు ఇటు రాష్ట్రాలు వెళ్ళాలంటే దేశం తిరిగి వెళ్లే పని లేకుండా ఇటు రామచంద్ర మీదకి వెళ్తే అంత చూసుకున్నట్టు ఉంటుంది. రింగ్ రోడ్ లాగా ఉంటుంది. కానీ మీ అందరి కోసం నా సొంత డబ్బులతో కొన్నా ఆ భూమి. నేనేదన్నా పెద్ద పైన ఆ భూమి దగ్గర తిని పెట్టుకున్నాను అక్కడ. కానీ ఇవాళకే ఆ రోడ్డు ఏమైందో అసలు కట్టలేదు. మన పాదయాత్ర గిట్టించి వచ్చారంట పగముడికి. నువ్వేం చేశావని పాదయాత్ర చేస్తావని అడుగుతున్నా. నీకు లోకాలు చెల్లింది. ఒక్కసారి అంటే నిన్ను చూసి కాదు, జగన్ గారు చేసిన మోసానికి పడిపోయారు అందరం. లేకపోతే నువ్వు కాదు నీ తాత జేడీలు కూడా ఈ నియోజకవర్గంలో ఓడించలేదు. అది మా యొక్క నిజాయితీ, తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి అని. ఈ రోజున ఏదో మరలా ఎన్నికలు వస్తున్నాయి కదా అని నువ్వు పాదయాత్ర చేస్తే జనం నమ్ముతారని మీరు అనుకోవద్దు. మీరు వెళ్ళిపోయే దగ్గర పెట్టి బ్యాగులు గీకులు దోచుకుని ఉంచుకున్నాయి ఉన్నాయి అన్ని కూడా సర్దుకోకపోతే జనంతో తీవ్ర పరిణామాలు మీరు ప్రజల్లో ఎదుర్కొనేటువంటి పరిస్థితి అతి దగ్గరలో ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.